మే 2న అమరావతికి వస్తున్న ప్రధాని మోదీ చేతుల మీదుగా 1,00,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు జరుగుతాయని మంత్రి నారాయణ చెప్పారు. 2014 నుండి 2019 వరకు 5,000 కోట్ల రూపాయలతో టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులను చేసింది. వైసీపీ 5 ఏళ్ల పాటు అమరావతి పనులను నిలిపివేసింది. 64,000 కోట్ల టెండర్లకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదించగా 41,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి నెగ్గిన సంస్థలకు పనులను అప్పగించినట్లుగా మంత్రి నారాయణ చెప్పారు. వైసీపీ అమరావతి టెండర్లపై తప్పుడు ప్రచారం చేస్తోందని, 5 ఏళ్ల పాటు పనులు నిలిచిపోవడం, నిర్మాణ వస్తువుల ధరలు పెరగడంతో వ్యయం పెరిగిందని నారాయణ చెప్పారు. మోదీ రానున్న కార్యక్రమానికి 5 లక్షల మంది వరకు వస్తారు. నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేటువంటి రోడ్లను గుర్తించి 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని అన్నారు. 8 రోడ్ల నుండి బహిరంగ సభ వేదికకు చేరుకోవచ్చని, పోలీస్, సిఆర్డీఏ అధికారులతో పనులను పరిశీలిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 5,000 కోట్ల పైగా అనేక రోడ్లు అవన్నీ చేశారు. అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్స్ చేసే దాని యొక్క శంకుస్థాపనకి ప్రధానమంత్రిగా రావడం వారి చేతుల మీద జరిగింది. అయితే గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి 3 ఒక్కలు ఆగాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్ణయం చేయటం, అంతేకాని ఈ ప్రాంతాన్ని అంతా ఒక అడవిలాగా చేసేస్తుంది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేయమని సిఆర్డీకి చెప్తాం. ఆ నేపథ్యంలో యాక్చువల్గా 64,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు ఇవ్వడానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవడం, దానికి సంబంధించి దాదాపు 41,000 కోట్లకి అయితే టెండర్ల నుంచి గ్రౌండ్ అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారిని ఇన్వైట్ చేశారు. 2014